హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ గ్రూప్ 4 కు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది జిఆర్ఎల్ లిస్ట్ సో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ నుంచి మొత్తం 15143 పేజీలు 15000 పేజీలు అంటే ఈ గ్రూప్ 4 కు చదివిన వాళ్ళు కూడా ఇన్ని పుస్తకాలు చదివి ఉండకపోవచ్చు కొంతమంది చదివి ఉండొచ్చు అనుకోరి సో ఇట్లా ఇన్ని పేజీలను నేను అనాలిసిస్ చేసి ప్రతి జిల్లాది ఏ జిల్లాది ఆ జిల్లాకు విభజించి ఈ అనాలిసిస్ అంతా కూడా ఒక్కొక్క జిల్లాకి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి డేటా ఇది మొత్తం 336 పేజీలు వచ్చింది అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 535 పేజీలు ఇట్లా హన్మకొండకు సంబంధించి 479 హైదరాబాద్కు సంబంధించి 758 ఇలా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు తయారు చేసిన ఇందులో ఇచ్చిన డేటా ఆధారంగా దాదాపుగా 99.99% ఎక్కడ కూడా తప్పుకోకుండా ఎక్కడ కూడా ఏది రాకుండా జస్ట్ ఇందులో ఉన్న డేటా అంతా కూడా తీసుకొని మనకు జిల్లా వారీగా జిల్లా ర్యాంక్ ఎంత అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఇదంతా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి ఇగురం టీవీ అని వెతకండి EGURUM టీవీ అని చెప్పేసి టెలిగ్రామ్లో వెతకండి ఇగురం టీవీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ మీరు ఈ పీడిఎఫ్లు అన్నీ కూడా పొందొచ్చు నేను పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నటువంటి వాటిని నేను మీకు షేర్ చేస్తాను ఇక దీనివల్ల లాభం ఏంటి ఇది ఎట్లా చూసుకోవాలి అనే విషయం గురించి నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూసే ముందు దయచేసి నేను ఈ మెరిట్ లిస్టులు తయారు చేయడానికి దాదాపుగా నాకు నిన్న రాత్రి 9:30 కూర్చున్నా అంటే ఇప్పటి వరకు నేను సిస్టమ్ పైన నుంచి లేచింది జస్ట్ 1.5 అవర్ మాత్రమే సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది నిన్నటి నుండి ఇవ్వలటి వరకు నిన్న రాత్రి 9:30 నుంచి వాళ్ళ 5:30 సాయంత్రం 5:30 వరకు ఇన్ని గంటలు కూర్చొని మీకోసం కష్టపడ్డందుకు మీ నుంచి కోరుకునేది ఒకటే జస్ట్ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే మీ నుంచి కోరుకునేది సో మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నా ఇక ఈ ర్యాంక్ లిస్ట్ని ఎట్లా చూసుకోవాలి అని అంటే నేనేం చేసిన అంటే ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మనకు జనరల్ ర్యాంక్ వాళ్ళు TSPSC వాళ్ళు ఇచ్చారు సో ఈ జనరల్ ర్యాంక్ అనేది మనకు లాస్ట్ వరకు ఇచ్చారు ఎండు పేజీ దగ్గరికి వెళ్తే చూడొచ్చు 725904 సో ఇట్లా లాస్ట్ పేజీకి ఇచ్చినటువంటి ర్యాంకు మనం ఇక్కడ చూడొచ్చు సో ఈ లాస్ట్ పేజీకి ఇచ్చినటువంటి ర్యాంకును నేనేం చేసినంటే దాంతో పాటుగా ప్రతి జిల్లాలో జిల్లా ర్యాంక్ ఇచ్చిన చూడండి ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్లో 3వ నంబర్ ఉంటాడు ఇక్కడ చూడండి జనరల్ ర్యాంకింగ్లో 3వ నంబర్ ఉంటాడు ఆదిలాబాదు సో ఇది ఆదిలాబాదు సో 3వ ర్యాంకు ఇక్కడ ఆదిలాబాద్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తాడు ఇట్లా ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు అనేవి తయారు చేసిన అందులో జిల్లా ర్యాంక్ ఇచ్చిన హైదరాబాదు జగిత్యాల జనగాం భూపాలపల్లి జోగులాంబ గద్వాల కామారెడ్డి మొత్తం టోటల్గా ఎంతమంది అయితే పరీక్ష రాసిరో పరీక్ష రాసిన ప్రతి ఒక్కరిది 99.99% ఎవరిది కూడా మిస్ కాకుండా రాసిన 100% అని ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే మన వాళ్ళు చేసిన దాన్ని ఎంతో కొంత కష్టపడి చేసినా కూడా ఎంత యాక్యురసీగా చూసినా కూడా ఎక్కడో కూడా చిన్న మిస్టేక్స్ జరుగుతాయేమో అన్న అనుమానం కొద్దిగా చెప్తున్నా తప్ప 100% దాదాపుగా అని చెప్తా కాకపోతే ఎందుకైనా మంచిదని చెప్పేసి 99.99% ఎవరి డేటా కూడా పోలేదు ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు నా హాల్ టికెట్ నెంబర్ ఇలా కనిపిస్తలేదు ఎట్లా చూసుకోవాలని అడుగుతూ ఉన్నారు సో మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాకపోతే మీనింగ్ ఏంటంటే మీది రిజెక్ట్ చేయబడ్డది సో మీ OMR షీట్ రిజెక్ట్ చేయబడ్డది కాబట్టి మీరు అర్హులు కాదు కాబట్టి ఇక్కడ ఇయ్యలేమని చెప్పేసి అయితే TSPSC చెప్పింది సో ఇప్పుడు అదంతా పక్కన పెట్టేస్తే గ్రూప్ 4లో జిల్లాలో మీకు వచ్చినటువంటి ర్యాంకు చూసుకోండి నేను గతంలోనే మన టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేసిన ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక PDFలో అంతా తయారు చేసిన గతంలోనే సో అది కూడా నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తా మన టెలిగ్రామ్లో PDFలో ఉంటుంది ఫార్మాట్ మీ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత అని సో దాన్ని చూసుకుంటే మీ జిల్లాలో మీరు ఏ స్థానంలో ఉన్నారు మీకు ఎంత ర్యాంక్ వచ్చిందనేది చూసుకోవచ్చు ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా అడుగుతారు కామెంట్లలో కమ్యూనిటీ వైజ్గా కూడా ఇస్తే బాగుండు కదా అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ నేను ర్యాంక్ వైజ్గా ఇచ్చిన అందరిని ఓపెన్ కేటగిరీ లాగానే చూసుకుంటూ సో రేపు సాయంత్రం వరకు ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి లిస్ట్ని కమ్యూనిటీ వైజ్గా ఎస్సీలు ఎంతమంది బీసీలు ఎంతమంది అందులో బీసీ ఏ ఎంత బి ఎంత సి ఎంత డి ఎంత ఈడబ్ల్యూఎస్ ఎంత ఓపెన్ కేటగిరీ ఎంత ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎంత పిహెచ్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎంత స్పోర్ట్స్ వాళ్ళు ఎంత టోటల్ డేటాతో సహా రేపు సాయంత్రం వరకు మళ్ళీ అనాలిసిస్ చేస్తా సో ఈరోజు మా పాప బర్త్డే ఉంది కొద్దిగా వర్క్ ఉంటుంది కాబట్టి చాలా వరకు అన్ని జిల్లాలది కంప్లీట్ చేసిన 33 జిల్లాలకు సంబంధించి ఇంకా
కొన్ని జిల్లాలకు కొద్దిగా వర్క్ పెండింగ్ ఉంది. వెంటనే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా. ఇవన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. ఈగురం టీవీ అని టెలిగ్రామ్ ఓపెన్ చేసి అందులో వెతకండి. ఈగురం టీవీ టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఈ మెరిట్ లిస్టులు అన్నీ కూడా పొందొచ్చు. సో నచ్చితే మీ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. ఒకసారి మీకు ఈ మెరిట్ లిస్టు ఎట్లా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇందులో మీ ర్యాంక్ ఎంత ఉన్నది అనేది చూసుకుంటే ఉద్యోగం వస్తుందా రాదా, ఉద్యోగాల సంఖ్య ఎంత ఉన్నది, మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. మీ అవకాశాలను మీకు చూపించేందుకే నేను చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం. ఈ వీడియోలు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నా. నేను దీని వెనక ఎంత కష్టపడ్డా అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే 15,143 పేజీల ఒక పెద్ద డైరీని దాన్ని మొత్తం ముక్కలు చేసి 33 ముక్కలు చేసి 33 ముక్కలలో మళ్ళీ దాన్ని ఎవరిది వాళ్ళకు ర్యాంకింగ్ వైజ్గా ఇవ్వడం అని అంటే ఇంకా మీకు తెలుస్తుంది. ఇందులో ఎక్సెల్ వర్క్ వచ్చినటువంటి వాళ్ళు కానీ కంప్యూటర్ వర్క్ వచ్చినటువంటి వాళ్ళకి కానీ తెలుస్తుంది నేను పడ్డ కష్టం అనేది. సో నా కష్టానికి ప్రతిఫలం అనేది తప్పనిసరిగా మీరు ఇస్తారని భావిస్తున్నా. నేను కోరుకునేది ఒకటే, లైక్ చేయడం, మీ మిత్రులకు షేర్ చేయడం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఛానల్లో వీడియోలు చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇదండి గ్రూప్ 4 జనరల్ లిస్టుకు సంబంధించినటువంటి అన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటివన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నా. 1-2 కొద్దిగా అటు ఇటు అయినా కూడా కొద్దిగా ఆలస్యమైనా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తా. అక్కడ నుంచి మీరు పొందొచ్చు. పాప బర్త్డే ఉన్నది, కొద్దిగా వెళ్తాను కాబట్టి కొద్దిగా నాకు సెలవు ఇస్తారని ఆశిస్తూ సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.